బైబిల్ గ్రంథంలోని గొప్ప నాయకుడైన మోషే జీవితం నుండి మనం అనేక విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఆయన జీవితం ఒక సామాన్యుడు దేవుని చేతిలో అద్భుతమైన సాధనంగా ఎలా మారవచ్చో చూపిస్తుంది. మోషే నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1. వినయం మరియు విధేయత. మోషే భూమి మీద ఉన్నవారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు, వినయవంతుడు అని బైబిల్ చెబుతుంది. రాజభవనంలో పెరిగినప్పటికీ దేవుని పిలుపు వచ్చినప్పుడు తన బలహీనతలను ఒప్పుకుంటూనే దేవునికి లోబడ్డాడు. పాఠం: మన సామర్థ్యం కంటే మన విధేయతకే దేవుడు ప్రాముఖ్యతనిస్తాడు. 2. ఓర్పు మరియు నాయకత్వం. ఇజ్రాయేలీలు అరణ్యంలో అనేకసార్లు తిరుగుబాటు చేసినా మోషే వారిపై కోపగించుకోకుండా వారి కోసం దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. లక్షలాది మందిని నడిపించడంలో ఆయన చూపిన ఓర్పు అసాధారణం. పాఠం: ఇతరులను నడిపించేటప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు, పేషెన్స్ కలిగి ఉండటం చాలా అవసరం. 3. దేవునితో వ్యక్తిగత సంబంధం. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా దేవుని అడిగేవాడు. ఆయనకు దేవుని సన్నిధి అంటే అంత ప్రాణం. పాఠం: మన జీవితంలో విజయం సాధించాలంటే మనకున్న తెలివితేటల కంటే దేవునితో మనకున్న సంబంధం మిన్న. ముగింపు: మోషే పరిపూర్ణమైన వ్యక్తి కాదు. ఆయనకు కోపముంది, మాట తడబడేది. కాని దేవుడు ఆయనను వాడుకున్నాడు. మనం కూడా మన బలహీనతలను దేవునికి అప్పగిస్తే ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసమును బట్టి మోషే తాను పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని నిశ్చయించుకొనెను. హెబ్రీ ఉదయం 25.